కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. రైట్, లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు రఘునందన్ గారు, మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా లైవ్లో ఉన్నారు. దయాకర్ గారు, ముందు మీద రియాక్ట్ కావాలి ఈ అంశానికి సంబంధించి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్రతికున్న 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు, దీనికి మేము ఓట్ చోరీ అంటుంటే ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలి లేకుంటే క్షమాపణ చెప్పాలని బెదిరిస్తుంది అంటున్నారు. మీరు వినే ఉంటారు, క్షమాపణ చెప్పకపోయినా అఫిడవిట్ ఇవ్వకపోయినా వారం రోజులు చూస్తాం, ఆ తర్వాత ఆరోపణలన్నీ అసత్యాలే, ఆధార రహితాలే అని కొట్టిపడేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? దయాకర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, వినబడుతుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సమస్య కాదు ఇది, ఎలక్షన్ కమిషన్ కు ప్రజలకున్న సమస్య ఇది. ఎందుకంటే చాలా మంది ఓటు కోల్పోయిన వాళ్ళు లేదంటే చనిపోయిన వాళ్ళు ఎవరితో టీ తాగడానికి వస్తున్నారు అంటే రాహుల్ గాంధీ గారితో టీ తాగడానికి వస్తున్నారు. చనిపోయిన వాళ్ళు స్వర్గానికో ఎటో పోతారు కదా, కానీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వచ్చేసి ఈరోజు టీ తాగడానికి వస్తున్నారంటే ఏం జరిగినట్టు అక్కడ? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? లేదంటే సుప్రీంకోర్టుకు పోతున్నారు మేము చనిపోలేదని చెప్పి. మరి చనిపోని వాళ్ళది తీసివేసింది ఎవరంటే ఎలక్షన్ కమిషన్. దానికి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. దానికి నువ్వు ప్రూఫ్ ఇయ్యానంటే చనిపోయినోడు వచ్చి ఛాయ్ తాగుతుండు, చనిపోయిన వచ్చి సుప్రీంకోర్టుకు పోతుండు. సుప్రీంకోర్టు నువ్వు తీసేసిన ఓట్లేందో ప్రకటించమని అంటున్నది. ఆ నేను ప్రకటించని అంటున్నాను. మరి ఎలక్షన్ కమిషన్ మోర్ దాన్ కాన్స్టిట్యూషన్, మోర్ దాన్ ఎలక్షనా? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు ఉందా? దీని మీద సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు అయితే ప్రమాణం చేయి, ఏంది దాన్ని నువ్వు ఇచ్చే డేటా మీద సంతకం పెట్టి అఫిడవిట్ దాఖలు చేయాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి. దాఖలు చేయి, లేకపోతే నువ్వు సారీ చెప్పండి. సారీ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషనా లేకపోతే రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఎవరి కొరకు కొట్లాడుతున్నాడు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ తో కూడిన అలయన్స్ వాళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు. బీజేపీ మాకు సంబంధం లేదు. ఎట్లానే మరి రాహుల్ గాంధీ కాడ కూడా ఓట్లు పోయినాయి, ఎట్లా గెలిచిందని మన రఘునందనే అంటాడు. లేదంటే మీ కాడ ఓట్లు పోయినాయని ప్రూఫ్ ఏంటి? మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పిండ్రు? లేకపోతే రోహింగ్యాల ఓట్లు ఎందుకు తీసేయలేదు, లేకపోతే ముస్లింల ఓట్లు ఎందుకు తీసేయలేదు? ఇట్లా అర్థం లేని సమాధానాలు వస్తున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎవరి ఓటు పోయినవాడు 65 లక్షల మందిలో చనిపోయినమని చెప్పినోడు బతికే ఉన్నాడు కదా, మరి డెత్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి కదా అట్లీస్ట్ వాళ్ళకు. అంటే బతికున్న వాళ్ళకు డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అది ప్రభుత్వానికి తలవంపులే. ఇలా చనిపోకముందే చనిపోయినట్టుగా తీసేసిన ఓట్ల పరిస్థితి ఏంది? ఎడిషన్స్ పరిస్థితి ఏంది? లేదంటే డూప్లికసీ సమస్య ఏంది? అంటే అక్కడక్కడ జరుగుతాయి కదా, ఈడ ఓట్లు వేసిపోయి ఆడ ఓట్లు వేసినంటే ఒక మనిషికి 10 ఓట్లు ఒక విషయం అయితే ఒక ఇంట్లో 85 ఓట్లు, ఆడ ఉన్నది 3, అది కూడా కిరాయికి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఇండియా అది ఏంది? మనం రాజ్యాంగం ఏమిచ్చింది వాళ్ళకు? ఎన్నికల నిర్వహణ ఒకటైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇవ్వాలి, అవసరమైతే ఓటర్కు కష్టం లేని ఓట్ల ప్రక్రియను చేపట్టాలనేది మనం దాంట్లో పెట్టినాం. అయితే ఓట్లు వేయకుండా చేసే ప్రక్రియ తెచ్చింది. ఇప్పుడు మీరు బతుకున్నారుగా, ఉండ్రి ఏంది ఓటు వేయకపోతే ఏంది? కాబట్టి ఇది రాజ్యాంగంలో 1 man 1 value, 1 man 1 vote, 1 man 1 vote, 1 vote 1 value. ఇది ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించింది. అంతకుముందు ఓటు వీళ్ళకి లేదు, సామాన్యులకు లేదు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు, జమీందారులకు, జాగీర్దారులకు, సామంతరాజులకు, రాజులకు, వీళ్ళకు ఉండే ఓట్లకు సామాన్యులకు తెచ్చాను. కానీ ఇప్పుడు సామాన్యుల ఓట్లు కూడా మరి లేకుండా చేసే కుట్ర ఈసీ చేస్తుందంటే ఈసీ చేస్తున్నది ఏంటి? దయాకర్ గారు, ఇక్కడ ప్రధానంగా వస్తున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి, మహారాష్ట్ర హర్యానాలో ఓడిపోయింది కాబట్టి ఓటు చోరీ అంటూ వెతుకున్నారు, బీహార్లో ఓడిపోబోతుంది కాబట్టి దానికి సాకుగా ఇది వెతుకుతున్నారు అనేది ఒక పాయింట్. రెండోది మన రఘునందన్ గారు అన్నట్టు
ఓటర్ లిస్ట్లో పేరు ఒకవేళ చనిపోయినట్టు నమోదైనా పేరు లేకపోయినా ఏమైనా ఖచ్చితంగా ఫామ్ 6 పెట్టుకోవచ్చు. అది ఒక బీహార్కే కాదు, ఎక్కడైనా పెట్టవచ్చు, ఏ గ్రామ పంచాయతీలో అయినా పెట్టుకోవచ్చు మనం. అది అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ 65 లక్షల మందిని మీరు అక్కడ ఫామ్ 6 పెట్టుకోమనొచ్చు. ఎన్ని ఫామ్ 6లు వచ్చినాయో మనం వెరిఫై చేసుకోవచ్చు కదా, ఆ అవకాశం మీకు ఉంది కదా. అంటే ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే కదా దయాకర్ గారు. 65 లక్షల మంది ఓటు ఫామ్ 6 పెట్టుకుంటే నీకు నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకటే రోజులు అయిపోతాయి కదా దయాకర్. ఏ బూత్ లో ఆ బూత్ లో పెట్టుకుంటే ఇప్పుడు మీ ఓటు లేదనుకోండి దయాకర్ గారు, మీ ఓటు లేదనుకోండి, మీరు ఈరోజు సబ్మిట్ చేస్తారు. అట్లా ఏ బూత్ లో ఎంతమంది లేకపోతే అంతమంది సబ్మిట్ చేయొచ్చు కదా. అంటే 65 లక్షలకు 65 లక్షల మంది ఓటు కోల్పోయిన వాళ్ళు ఉండకపోవచ్చు కదా. అట్లా నిజంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అట్లా నిజంగా వలస వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ లేని వాళ్ళు ఉండొచ్చు. అందరూ 65 లక్షలు రావు కదా ఫామ్ 6లు. అసలు ఓట్లు బల్క్ గా 65 లక్షలు పోవడం ఒకటి. మహారాష్ట్రలో ఏం జరిగింది? 5 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ గారు అది తప్పది. దయచేసి డాక్యుమెంట్ ముందు ప్రెజెంట్ చేయమని. అంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే విమర్శ చేశారు. 4% ఒక నిమిషం దయాకరన్న సారీ టు ఇంటరప్ట్. 4% ఆఫ్ ద ఓట్స్ ఇంక్రీజ్ వాజ్ దేర్ అన్న. ఓన్లీ 4%. 4% అంటే కోటి ఓట్లు ఎట్లయితాయి? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓట్లన్నీ దయచేసి ఓటర్ లిస్ట్ వెబ్సైట్ ఆన్ చేయండి. ఓటర్ లిస్ట్ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో 13.5% కర్ణాటకలో ఎమ్మెల్యే ఓట్లకు ఎంపీ ఓట్లకు. అది రిటర్న్ గా అక్కడ సిద్ధరామయ్య గారు కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిండ్రు. రెండోది అది అక్కడైతే ఒకవేళ అది దూరం, కానీ ఇక్కడ మాట్లాడదాం మనం తెలంగాణలో. 2018 ఎలక్షన్ లో రజత్ కుమార్ అంటే ఆయన ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్. 25 లక్షల ఓట్లు తీసేసింది. 25 లక్షల ఓట్లు తీసేసి కోర్టులో ఫైల్ చేస్తే ఆ రోజు ఆయన మాట్లాడిన డైలాగ్ ఏం దొరికేనా? ఓడిపోయేటోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, 25 లక్షలు ఎట్లా తీసేస్తాం మేము, లేని రిప్లికా ఉన్నాయే చేస్తామని చెప్పిండ్రు. హైకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వంగానే సారీ తప్పైంది. ఇది 2018లో నా ఎన్నికల్లో ఓటుకు కౌంటెడ్ ఓటుకు పడ్డ ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు ఇప్పటికీ సుప్రీంకోర్టులో వేసిన మళ్ళీ నేను కేసు 1050 తేడా వచ్చిన, అది ఈవీఎంకు సంబంధించి. కానీ ఓట్లకు సంబంధించి నా నియోజకవర్గంలో 15,000 ఓట్లు నా కార్యకర్తలు అయిపోయినాయి. నేను ఓడిపోయింది ఎంత? 1856. ఇట్లా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొన్న మేము కనుక ఈ ఓట్ ట్యాంపర్ కాకుంటే నియర్లీ 90 సీట్స్ ఉండేది. అసలు టీఆర్ఎస్ కు 36 సీట్లు కాదు కదా, కనీసం కూడా వచ్చేవి కాదు. సరే అది ఫోన్ ట్యాపింగ్ అదంతా ఉన్నది ఏదో అవి తర్వాత తేలినాక చూద్దాం. కానీ మాకున్న అంచనాలన్నీ తగ్గినాయంటేనే ఇలా ఈ అనుమానానికి వస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరెందుకు గుడ్డిగా సమర్థిస్తున్నారు? జరుగుతున్న అక్రమాల మీద మీరు ప్రశ్నించాల్సింది పోయి, అధికార పక్షం ప్రశ్నించాల్సింది పోయి విపక్షం ప్రశ్నిస్తుంటే విపక్షం మీద దాడులు చేసే ప్రక్రియ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ కంటే ఎక్కువ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరి కోసం ఉన్నది? ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజలు ఇక మీరు అప్లై చేసుకోరంటే ఆయన ఇచ్చేది ఎవడైనా ఇవ్వాల్సిందే కదా. అదేం పెద్ద ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు నాకున్న హక్కును కాలరాశి హక్కు నీకు ఎక్కడదని ఎలక్షన్ కమిషన్ అంటే మీకెందుకు వస్తున్నది? చెప్పాల్సింది వాళ్ళు కదా. పైగా మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళు. పొలిటికల్ స్టేట్మెంట్ నీకు ఎంత హక్కు ఇచ్చినాం, ఎలక్షన్స్ జరిపించేటప్పుడు నువ్వే జ్యుడిషియరీ, నువ్వే పోలీసు, నువ్వే అడ్మినిస్ట్రేషన్, ఇన్ని రకాల హక్కులు ఇస్తే ప్రజల ఓట్లను తీసేసి ప్రజల ఎవరికో కొమ్ము గాయడానికో ఎవరికో ఫేవర్ చేయడానికో చేస్తానికి ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇలా మీరు ఎందుకు ఎలక్షన్ ఎందుకు డైరెక్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు కదా. మేము వీళ్ళకి విన్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా పూర్వపు రాజరికపు కాలం ఉన్నట్టే వస్తుంది. రాజుకు పుట్టినోడు యువరాజు అవుతాడు, యువరాజు రాజు అవుతాడు. అట్లనే మోదీ తర్వాత యోగి అవుతాడు, యోగి తర్వాత భోగి అవుతాడు. దీనికంటే ఏముండదు ఎలక్షన్ ఎందుకు? ఇలా ప్రశ్నించదు బీజేపీ. ఎందుకు ప్రశ్నించదు? బీజేపీ ఓట్లు ఎందుకు పోవట్లేవు? కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లే ఎందుకు పోతున్నాయి? బీజేపీ ఓట్లు ఎందుకు పర్టికులర్ గా ఒక బీజేపీకి సంబంధించిన పార్టీకి ఎందుకు ఓట్లు పోవట్లేవు అంటే సమాధానం ఎక్కడ వాళ్ళ దగ్గర? మీరు అప్లై చేసుకోరంటే మీరు అప్లై చేసుకోరా? మీ ఓట్లేవా? 65 లక్షలు పోయినా కాంగ్రెస్ అలయన్స్ లేకపోతే కోటి పోయినా బీఆర్ఎస్ నుంచే మొదలైంది, ఇక్కడి నుంచే మొదలైంది. తెలంగాణనే మొదలు, వివిప్యాట్ కూడా ఇక్కడి నుంచే పెట్టిండ్రు.
మీలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఎన్నికలలో నువ్వు బాధితుడివి, నేను బాధితుడిని. నిజమైన ఓటు ఉండాలని కొట్లాడు, నిజమైన ఓటు కోసం కొట్లాడదాం ఇద్దరం. అది కాకుండా ఎన్నికల సంఘం మీద బురద చల్లితే ఏమొస్తుంది? బ్యాలెట్ లో కానీ రాజీవ్ గాంధీ గారు అంటారు, ఈవీఎం లో కానీ రాహుల్ గాంధీ గారు అంటారు. మీ తండ్రి గారు తెచ్చినటువంటి ఈవీఎంల మీదనే మీకు విశ్వాసం లేకపోతే ఎట్లన్నా? అంటే రోబో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రోబో ఎట్లుంటది, సెకండ్ హాఫ్ లో రోబో ఎట్లుంటది. కంప్యూటర్ ఈవీఎం లో ఈవీఎం లో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కదా, వీవీప్యాట్లు కూడా వచ్చాయి. పనిచేస్తున్నాడు కాబట్టి రోబోలు ఏమైంది, ముంగటేం చేస్తాడు, వెనకేం చేస్తాడు డైరెక్టర్ అనేది దయాకర్కి తెలుస్తుంది. మాకు ఆస్కార్ లెవెల్ లో యాక్టర్ అయ్యిండు మోడీ కూడా, అందుకని ఇప్పుడు కోలుకున్నాడు. కానీ మేము మాలాంటి సినిమాలు నటించినాం కానీ ఆయన రాజకీయాల్లో మహానటుడు అయిపోయింది. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే మీరు ఓట్ చోరీ అని తీసుకొని పోతే ఎక్కడ ఎవరు గెలిచినా ఆ గెలిచిన అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు. నేను బియాండ్ ద పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నా మిస్టర్ కళ్యాణ్ జీ. నేను దీని మీద నా ఓటమి తర్వాత దాదాపు నేను ఎథికల్ హ్యాకర్స్ ని 80 మంది పైచీలు కలిసిన. దాదాపు అనెథికల్ హ్యాకర్స్ 8 మెంబర్స్ నాకు ఫోన్ చేసింది. తెలంగాణ ఎలక్షన్స్ పరాకాష్ట. ఇక్కడ వివిప్యాట్ ని ఇంట్రడ్యూస్ చేసి దొంగ సాక్ష్యాన్ని పెట్టిండ్రు. దేశం మొత్తం ఇది చేస్తుంది ఈసీనే. ఈసీని వెనక బీజేపీ కూడా ఈసీ. మీరేట గెలిచిర్రే దగ్గర తెలంగాణలో, మీరేట గెలిచిర్రే? దొంగోట్లు దొంగ రకంగా చేస్తే గెలవద్దు కదా. అరే ఎక్కడ ఎందుకు ఇప్పుడు నా దగ్గర నువ్వు ఓట్ షేర్ చేసినా కూడా ప్రజలు నాకు ఓట్లు వేసింది కాబట్టి నేను 64 పోటీ గెలిచిన. అసలు బీఆర్ఎస్ ఓడగొట్టాలనుకున్నప్పుడు 36 సీట్లు ఎట్లా వస్తాయి? అది ఫోన్ ట్యాపింగ్ రేపు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ రఘునందన్ నన్ను విలువ అప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు తప్పకుండా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మీరు ఏం చేస్తలేరు నేను ఆరోపిస్తున్నా. తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు.